హల్లెలూయా. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఎప్పుడో తెల్లవారిందండి, ఇప్పుడు 7 గంటలు అయింది. మీరు ఇంకా హడావిడిగా ఉన్నారు. కొంతమంది ఆఫీసులకి, కొంతమంది వంటగదిలో బిజీగా రెడీ అయిపోతున్నారు. మరి రండి, దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ఇవ్వండి. మీ సెల్ ఫోన్ వెంట పెట్టుకొని వింటూ మీరు ట్రావెల్ చేయొచ్చు. దేవుని వాక్యము మీ మనసులో ముద్రించబడినట్లుగా మళ్ళీ మళ్ళీ వినొచ్చు కదా. ఇంత గొప్ప శ్లాఖ్యత ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని మాటలు మనకి ఎంతో అవసరమైనవి. రండి, ప్రార్థనాపూర్వకంగా ఈరోజు దేవుడిచ్చిన సందేశాన్ని విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. నిన్నేమని స్తుతించగలవయ్యా, నిన్ను ఎంతని స్తుతించగలవయ్యా. నీ గొప్పతనాన్ని రోజు మేము వివరించినట్లుగా మా హృదయములలో స్తుతి కృతజ్ఞతలు దయచేయి. మా ధ్యాస, మా ఆశ నీ మీద ఉండటానికి. లోకంలో ఉన్న వాటి లోకము నిన్ను ప్రేమించక నిన్నే ప్రేమించి నీ కొరకే జీవించినట్లు నీ కృపను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, భక్తి అంటే కాసేపు ఏదో ఆచరించి వదిలేది కాదు. అసలే ఎందుకు మనం భక్తి కలిగి ఉండాలి? భక్తి అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఫెయిత్? వాట్ ఈస్ రిలీజన్? ఏంటంటే లోకంలో చాలా రకాలైన భక్తి ఉంది. కానీ యేసు ప్రభు నేర్పించిన భక్తి హృదయ సంబంధమైంది. హృదయానికి సంబంధం లేకుండా మనం ఆచరించే ఆచారాలు కానీ, ప్రార్థనలు కానీ, మతనిష్ట కానీ, ఆచారక సంబంధమైన పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, మరి అన్నదానాలు, వస్త్రదానాలు, ఇలాగా నీతి కార్యాలు అని ఏదేదో చేస్తాం అనుకుంటున్నారు. కానుకలు ఇచ్చేయటం, అదే పెద్ద భక్తి అనుకుంటాను. చాలా బాగా కానుకలు ఇస్తాడని ఆయన చాలా భక్తిపరుడు అనే వాళ్ళని చూస్తుంటాం. నో, నువ్వు ఎంత కానుక ఇచ్చినా, నువ్వెన్ని నిష్టలు పాటించినా, మన ప్రభువు మన దగ్గర ఆశించేది ఏంటంటే మనము ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలని. మీ పరలోకపు తండ్రి అయిన నేను పరిశుద్ధుని కనుక మీరును మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత అంటే ఏంటి? అంటే దేహశుద్ధి, దంతశుద్ధి, పాదశుద్ధి, శిరోశుద్ధి, మన దేశంలో అన్ని రకాల అవయవాలు శుద్ధి చేసుకుంటాం. బహిరంగమైన శుద్ధి ఉంది. అలాంటి బహిరంగమైన శుద్ధిని పాటించేటువంటి అలాంటి పరిశీలన ఏమన్నారంటే, మీరు తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నారు కానీ మీ హృదయాలు కల్మషంతో నిండిపోయింది. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. సున్నం కొట్టిన సమాధి తెల్లగా ఉంది, కానీ దాని లోపట కుళ్ళు ఉంది. నీ హృదయము శుద్ధీకరించబడాలి. సకల దుర్నీతి పాపమే. నిన్ను పరిశుద్ధపరచుకోవడానికి ఎన్ని ఆచారాలు వెంబడించినా, ఎన్ని లోషన్స్ వాడినా, చూడండి, క్షారముతో నిన్ను కడుక్కున్నప్పటికీ నీ పాపము నాకు, నీ దోషము నాకు మరకవలే కనపడుతుంది అన్నాడు. పాపాలు పోగొట్టుకోవడానికి పుణ్యకార్యాలు చేస్తే సరిపోద్ది అనుకుంటాం, కానీ పాపము కడగబడడానికి వేరే ఏ దారి లేదు. కాబట్టి యేసు ప్రభు శిలువధారి అయి ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము ద్వారా, క్రీస్తు రక్తములో కడగబడిన వాడు శుద్ధుడై పరిశుద్ధుడై ఉండగలుగుతాడు. ఆయన ఒకేసారి మనందరి కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చాడండి. అది నువ్వు విశ్వాసం ద్వారా అంగీకరిస్తే నువ్వు పరిశుద్ధపరచబడినవాడు అవుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను వినండి. ఒక అర్పణ చేత
ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 10వ వచనం కూడా చదువుతున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. ప్రభు సిలువలో చేసిన యాగము ద్వారా మనకు పరిశుద్ధత ఉంది. మన పాపములు మనం ఒప్పుకొనినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మీ పాపములు కెంపు వలె ఎర్రడివైనను అవి హిమము వలె తెల్లడివగినట్లు నా యొద్దకు రండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఎలాంటి లోక సంబంధమైన వ్యభిచారం, దొంగతనం, అపవిత్రమైన, నీచమైన, హీనాతిహీనమైన జీవితాలు జీవించేవారు కూడా వారి పాపములు గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కన్నీటితో మొరపెట్టినప్పుడు శుద్ధులై పరిశుద్ధులై నీతిమంతులుగా తీర్చబట్టమే కాదు, పరిశుద్ధంగా జీవించి లోకానికి ప్రభు యొక్క పరిశుద్ధతను చూపించగలిగారు. అవును. ఎహెజ్కేలు గ్రంథము 20 ఒకసారి చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 36:23లో ఎహెజ్కేలు గ్రంథము 36:20. మీరు పెన్ పెట్టుకుని నోట్ చేసుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ విని నోట్ చేసుకుంటారా, లేకపోతే విని వదిలేస్తారా? చాలా ముఖ్యమైన విషయాలండి. బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటున్నాం. 36 ఎహెజ్కేలు గ్రంథము 23వ వచనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు. ఒక్క నిమిషం. అన్యజనుల మధ్యను మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుకొందును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువునగు యెహోవానని వారు తెలుసుకొందురు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఆయన నామము ధరించిన మనం పరిశుద్ధపరచబడాలి. మనల్ని పరిచేవాడు ఆయనే. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండుటకే పిలువబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. రక్షించబడ్డానన్నవాడు కామ క్రోధ లోభ మద మత్సరముల నుంచి విడిపించబడిన వాడే మనోవాక్కాయ కర్మలయందు శుద్ధుడై న్యాయము కలిగి యథార్థత కలిగి ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలి. చూడండి, వాళ్ళ పరిశుద్ధపరచబడని క్రైస్తవులు అనబడే వారి మూలానే దేవుని నామానికి సిగ్గు కలుగుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మన పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. వాటిని ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు శుద్ధులమై పరిశుద్ధులమై దేవుని కొరకు జీవిస్తాం. మన దేహం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరో మాట ఉంది చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాల్లో, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. శరీరం పాపం కోసం కాదండి, కామం కోసం కాదు, అల్పకాల పాప భోగాలు అనుభవించడం కాదు. దేవుని ఆలయంగా మనకి ఇచ్చాడు. నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత నీ హృదయం ఆయన ఆలయము, నీ శరీరము ఆయన మందిరం. మీరు కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటమును తన శరీరాన్ని ఎలా కాపాడుకునే వాళ్ళను ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అలా 7వ వచనం చూస్తే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచరు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎంతమంది వాళ్ళ దేవుని నమ్ముతున్నామంటున్నారు. దేవుని దగ్గర అయ్యి అడిగాను, ఇయ్యి అడిగాను, నాకు అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, స్వస్థపరిచాడు, మేలు చేశాడు అని లోకరీతైన విషయాలు చెప్తున్నాడు. ఎప్పుడైనా ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని అడిగారా? నా పాపపు నుండి నన్ను విడిపించు అని అడిగారా?
నా ఆలోచనలు పరిశుద్ధపరచని అడిగారా? నా కోరికలు, నా జీవితంలో అపవాదికి చోటు లేకుండా నీతిమంతుడిగా జీవించినట్లు నీ ఆత్మను, పరిశుద్ధాత్మను నాకు దయచేయమని అడిగారా? పరిశుద్ధాత్ముడు నాకు ఉన్నాడంటారు కొంతమంది. వారి జీవితం పరిశుద్ధపరచబడదు. పరిశుద్ధపరచబడని వారిలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపజేస్తాడు. ఒప్పుకుంటే ఉంటాడు, ఖచ్చితంగా అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, శుద్ధీకరిస్తాడు, శిలువ యొద్దకు నడిపిస్తాడు, శిలువ రక్తంలో కడగబడతాం. భక్తి అంటే మనం కొన్ని ఆచారాలు, పద్ధతులు, బహిర్గమైన విశ్వాసము కలిగి ఉండడం మాత్రం కాదండి. దేవుడు పరిశుద్ధుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన లోకంలో జీవించినప్పుడు నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు, ఎవరు నిరూపించగలరు అడిగితే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఆయన మీద తప్పుడు నేరాలు పెట్టి ఆ న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళిన ఆ న్యాయాధిపతి అంటే సుప్రీంకోర్టు జడ్జిలాగా, హైకోర్టు జడ్జిలాగా ఆ రోజుల్లో ఉన్న హైయెస్ట్ కోర్టులో పిలాతు ఈయన ఎందు నాకు ఏ దోషం కనపడతలేదనే జడ్జిమెంట్ ఇచ్చాడండి. ఈయనలో నాకు ఏ దోషం లేదు. అవును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రభువు తన రక్తమిచ్చి మనల్ని కొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఎందుకంటే మనం కూడా ఆయన పరిశుద్ధ మార్గంలో నడవాలని, ఆయన పరిశుద్ధ రాజ్య వారసులం అవ్వాలని. దేవా, నన్ను పరిశుద్ధపరచవా? నాకు ఇంకా నీచమైన ఆలోచనలు వస్తున్నాయి, లోక సంబంధమైన తలంపులతో నిండిపోతున్నాను, శరీరేచ్ఛలతో నిండిపోతున్నాను. నా అవిశ్వాసం వల్ల, నా నిర్లక్ష్యం వల్ల నేను పాపానికి చోటిచ్చి అపవిత్రుడైపోయాను. నా మాటలు, నా తలంపులు, నా యొక్క హృదయ వాంఛలు అన్నీ కూడా చెడిపోయినాయి అయ్యా. నిన్నే ఘనపరిచినట్లు, నీ యందే మనసు పెట్టినట్లు నాకు నూతన హృదయం దయచేయమని ప్రభుని అడగండి. పరిశుద్ధపరచును యెహోవాను నేనే అన్నాడు ప్రభు. మీరు బైబిల్లో చూస్తే ఎన్ని వచనాలు ఉన్నాయో నేను మనకి ఉదయకాలం కాబట్టి నేను రిఫరెన్స్లు మీకు అందించడం కుదరదు. కానీ లెవియా కాండము నుంచి ఆయన చెబుతూనే ఉన్నాడు, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను నేనే, మీరు సకల ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి, మీలో వ్యత్యాసం కనపడాలండి ఇతరులకు. హల్లెలూయా. దేవా, నాలో పరిశుద్ధత దయచేయి అని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధత లేకుండా నీకు ఇష్టలుగా ఉండలేము, నీ రాజ్య వారసులం కాలేమని, నిషిద్ధమైనది ఏనియు నీ రాజ్యములో ప్రవేశించదని మేము ఎరిగి నీ రక్తములో కడగబడిన వారిపై నిష్కళంకులుగా, నిర్దోషులుగా మేము ఉండాలని, మా కొరకు నీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని పవిత్రపరచుటకై మా కొరకు యాగమైన యేసు ప్రభువా, మా పాపములు మేము ఒప్పుకుంటే నీవు నమ్మదగిన వాడివి, నీతిమంతుడు కనుక మా సకల దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రంగా చేస్తావని, యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరచుడాన్ని నమ్మి మా పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి శుద్ధ హృదయంతో నిన్ను ఘనపరచు వారిగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు పెడుతున్నారు, మేము చూస్తున్నాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మీకు జవాబిస్తున్నాడని మళ్ళీ మీరు సాక్ష్యాలు పంచుతారు. అందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. కానీ మీలో కొంతమంది దగ్గర నుంచి ఎటువంటి జవాబు రావట్లేదు, మీ కొరకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మరి డాక్టర్ జేపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఫేస్బుక్ ఫాలో చేయండి. అనేకమైన పోస్టులు, పాటలు, షార్ట్ మెసేజ్, సాంగ్స్ మీకోసం పోస్ట్ చేస్తున్నాము. మన ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచాలని ఆయనకిష్టలుగా, విశ్వాసంలో సంపూర్ణలుగా మీరు ఎదుగునట్లుగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీకు అన్ని విధాలుగా దేవుని సందేశాలను అందిస్తున్నాం. మా కొరకు మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే
మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. ఇవాళ శుక్రవారం కదండి. కల్వరి ప్రతిధ్వని కార్యక్రమంలో కల్వరి చర్చ్ చెన్నైలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇవ్వబడుతుంది. పరిశుద్ధపరచబడడానికి మనకు ముఖ్యమైన ప్రాముఖ్యమైన స్థలం, సమయం, ప్రార్థనా సమయం, ప్రార్థనా స్థలం. ప్రార్థనలోనే మనం పరిపూర్ణులమవుతాం, పరిశుద్ధులమవుతాం. కాబట్టి మీరు కూడా ఈరోజు మాతో పాటు ఉపవాస ప్రార్థనలో పాల్గొని ప్రార్థనలు ఏకీభవించండి. పరిపూర్ణులమై, పరిశుద్ధులమై, ఆయనకి ఇష్టలమై జీవిద్దాం. ప్రవచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుడి కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయక